హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో ఇవాళ మార్నింగ్ లేచేసాను. ఇవాళ మీకు నా డైలీ రొటీన్ మార్నింగ్ నేను ఏం చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను అనమాట. సో లేవగానే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసి ముందు కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట. కిచెన్లోకి వచ్చేసి ఇదిగోండి టిఫిన్ ఏమన్నా ఉంటే రెడీ చేస్తాను. ఇవాళ ఇడ్లీ కాబట్టి ఇడ్లీ పెట్టేసి ఇక నా పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. చూసినట్టయితే ఇక్కడ సింక్ నిండా అంట్లు ఉన్నాయి. సో వాటర్ అయితే రావట్లేదు, మోటార్ వేసి రావాలి కిందకి వెళ్ళి. ఇక చూసారా మా ఇల్లు ఎలా ఉందో, నైట్ చింతల్లి ఆడుకొని అట్లనే పడుకుని పోయాము. ఇంకా ఏం క్లీన్ చేయలేదు. మార్నింగ్ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. సో బట్టలన్నీ నానబెట్టేసి వాష్ చేయడానికి నిన్న ఆరేసిన బట్టలు ఉన్నాయి, ఇవి తీసుకొని రావాలి ఇప్పుడు బయటికి వెళ్ళి. సో చూసారా ఎంత చక్కగా పని చేస్తుంది. మీకు ఇక్కడ నేను ఇట్లా చూపిస్తున్నా కానీ నేను ఎడిట్ చేసి చాలా స్లోగా చేస్తాను. అసలు నేను ఎంత నిదానం అంటే పని చాలా నిదానంగా చేస్తాను అనమాట. అప్పుడప్పుడు మా వారు నన్ను తిడుతూ ఉంటారు కూడా. సో టైం అయితే 8:30 అయింది. అసలు చూసారా ఎండలు ఎట్లున్నాయో, ఇప్పుడు మరీ ఘోరంగా ఉన్నాయని చెప్పొచ్చు. మొన్న వర్షాలు పడి తగ్గిపోయిన దగ్గర నుంచి వడగాలులు కూడా వస్తున్నాయి. సో జాగ్రత్త, అందరూ బయటికి వెళ్ళొద్దు, ఓకేనా? ఏమైనా పని ఉంటేనే వెళ్ళండి. ఇక్కడ ఈ మంచం ఎందుకు పెట్టామంటే నేను మీకు తర్వాత ఇక చిట్టి తల్లి లేవలేదు ఇంకా. దాన్ని లేచేలోపే గబగబా పనులు చేసేసుకోవాలి. ఈ బట్టలు అయితే తీసుకొచ్చాం కదా, ఇవి ఫోల్డ్ చేసేసి ఇక్కడే పెట్టేస్తున్నాను. లోపలికి వెళ్ళను, ఎందుకంటే మా వారు చిన్న శబ్దం అయితేనే లేచి కూర్చుంటారు, ఇక నిద్రపోరు. అందుకని చెప్పేసి ఇవి మడతేసి ఇక్కడే పెట్టాను అనమాట. వాళ్ళు లేచాక అప్పుడు వెళ్ళి లోపల పెట్టుకుంటాను. సో ఈలోపు ఇదిగోండి ఇక్కడ టేబుల్ క్లీన్ చేద్దాం వచ్చేసేయండి. చిడితల్లి ఆడిపెట్టింది చూసారా, బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. మార్నింగ్ లేచి మళ్ళీ నేను ఇవన్నీ సర్దుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసేసి ఇదిగోండి మా వారికి ముందు టేబుల్ క్లీన్గా ఉండాలి, లేకపోతే అస్సలు ఇక లేవడం గొడవ పెట్టేస్తారనమాట. సో ఈ టేబుల్ క్లీన్ చేసి ఇంకా ఇంట్లో ఉన్నాయి కూడా ఫ్రిడ్జ్ ఇక మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఎవ్రీడే కాదులేండి, యాక్చువల్లీ రోజు ఈ డ్యూటీ మా వారు చేస్తారు, నేను మాత్రం ముందు లేస్తే నేనే చేస్తాను. ఇట్లా పనుల్లో హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఒకళ్ళకొకళ్ళు. సో చకచకా చేసేసి ఇక మోటార్ వేయడానికి కిందకి వెళ్దాం పదండి. నేను వేసే వస్తాను, ఎందుకంటే ఇవాళ ఎవరు వేసేలా అనిపించట్లేదు. అప్పటికి చాలాసేపు వెయిట్ చేస్తాను పక్కన వాళ్ళు ఎవరైనా వేస్తారేమోనని, బట్ వాళ్ళు వెయ్యలేదు. ఇక నేనే కిందకి వెళ్ళి మోటార్ వేసి రావాలి. సో ఇంకొంచెంసేపు వెయిట్ చేద్దామని చెప్పేసి ఈలోపు ఇల్లు చేస్తున్నా. ఇల్లు కూడా చక్కగా క్లీన్ చేసేసాను. ఇక వాళ్ళున్న గది మాత్రం క్లీన్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు లేచాక క్లీన్ చేద్దామని చెప్పి ఆ ఒక్క గది అట్లనే వదిలేసి మిగతావి మాత్రం క్లీన్ చేసేసాను అనమాట చక్క. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, దానివల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో నేనైతే ఇక మార్నింగ్ ఇల్లు ఉడవడం అయిపోయింది. అండ్ ఇప్పుడు తడిగుడ్డ పెట్టాలి. బట్ పిల్లలు కూడా అంటే మా వారు తను లేచిన తర్వాత ఆ గది కూడా క్లీన్ చేసి అప్పుడు తడిగుడ్డ పెడదామని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈలోపు మనం కిందకి వెళ్దాం పదండి. అసలు ఎండలు ఎట్లున్నాయో చూసారా, నా ఫేస్ ఇల్లు వచ్చేసరికి ఇదిగోండి తడిచిపోయాను, అంత ఘోరంగా ఉన్నాయి అసలు ఎండలు. ఇదిగోండి వీళ్ళు చూసారా, డాడీ బొజ్జెక్కేసింది చిట్టి తల్లి. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి మోటార్ వేయడానికి కిందకి వెళ్తున్నాను అనమాట. సో తన చిన్ని నా ఫ్రెండ్ అదిగోండి ఆనియన్స్ కట్ చేస్తుంది కదా అక్కడ కూర్చొని. సో ఇక వెళ్ళేసి చక్క మోటార్ వేసేసాను. మోటార్ వేసేసి మళ్ళీ రిటర్న్లో ఇందాక చెత్త బకెట్ కింద పెట్టాను. మార్నింగ్ వాళ్ళు వస్తారు కదా చెత్త వాళ్ళు, సో ఆ బకెట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చేసాను అనమాట. పైకి వచ్చేసి ఇక మోటార్ వేసాం కదా, ఇందాక బట్టలు నానబెట్టాలి అని చెప్పాను కదా, ఇక ఆ బట్టలన్నీ సర్ఫ్ వేసేసి నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన ఒక 10 మినిట్స్కి ఉతికేస్తాను అనమాట. మరీ ఎక్కువసేపు నాననివ్వను. ఎక్కువసేపు నాన్న కానీ చిట్లిపోతాయి ఏదో అంటారు కదా, అట్లా అయిపోతాయి అన్నమాట బట్టలు.
అందుకని చెప్పేసి ఒక 10 ఆర్ 15 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువసేపు నాననివ్వను సర్ఫ్లో. సో ఆ బట్టలు నానేలోపు ఇక కిచెన్కి వచ్చేసి మోటార్ వేసాను కదా, వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. గిన్నెలు తోమేసేద్దాం, వచ్చేయండి. గిన్నెలు కూడా చక్కచక్క తోమేస్తాను అని అనుకుంటున్నారా? అసలు అదేం లేదు, చాలా నిదానంగా తోముతాను. ఇప్పుడు వీడియోలో ఇట్లా ఎడిట్ చేసి చూపిస్తున్నా కానీ చాలా నిదానం దేని పని. మా వారైతే అరుస్తారు తెలుసా, అసలు ఇంత నిదానంగా ఉంటే ఎట్లా చెప్పమ్మా, కొంచెం చకచక పనులు చేసుకోవాలి అని అంటారు. ఇప్పుడైతే ఆయనకి సెలవులే కదా, బట్ అన్ని వేళలా ఇలా చేయను, కొన్ని వేళలా మాత్రమే చేస్తా. సో చకచక గిన్నెలు తోమేసి షింకును కూడా కడిగేసాను అనమాట. సో ఈ స్పూన్ ఎందుకు యూస్ చేస్తాను అని అంటే, ఈ స్పూన్ని నేను షింక్లో అదే మనం గిన్నెలు తోమేటప్పుడు ఉండిపోతాయి కదా, కరివేపాకు అట్లా పీసెస్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ చిన్ని స్పూన్ ఉపయోగిస్తాను అనమాట. ఉపయోగించి ఇదిగోండి అక్కడ పెట్టుకుంటాను దాన్ని, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. షింక్ క్లీన్ చేయడానికి చేయి పెట్టి తీయను నేను, ఇరుకు అంటే ఉంటాయి కదా రైస్ కానీ ఏదైనా షింక్కి అడ్డు పడుతూ ఉంటాయి కదా, కొత్తిమీర కరివేపాకు అట్లాంటి వేస్ట్. సో వాటిని క్లీన్ చేయడానికి ఈ స్పూన్ని మాత్రం వాడతా అనమాట. ఇక చిట్టి తల్లి ఆయన అయితే లేచేశారు, నేనే లేపాను. ఇక తనకి బ్రష్ చేయించాలి. బ్రష్ చేసే ముందు తను లేవగానే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇక లేవగానే ఎట్లుంటారో చెప్పలేదు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చిట్టి తల్లికి ఆయిల్ పెట్టేసి జల్లేస్తున్నాను అనమాట. అస్సలు గురిగా ఉండదు ఈ పిల్ల, అటు ఇటు కదులుతూనే ఉంటుంది. అస్సలు భలే కోపం వస్తుంది నాకు. అయినా కానీ ఇక ఏం చేద్దాం, దానికి ఆ ముచ్చటి ఈ ముచ్చటి అన్నీ చెప్తూ ఇలా జల్లేస్తాను అనమాట. అయినా కానీ ఆడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే సరిగ్గా రావు కూడా వేయడం జల్లు, అంటే వింత షేప్స్లో ఒకటి పైకి ఒకటి కిందకి అట్లా వస్తూ ఉంటుంది అనమాట. మీ పిల్లలు కూడా ఇంతైనా ఇంట్లో ఇలానే విసిగిస్తారా? అస్సలు మాట వినరు కదా. మాట వింటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి, పిడుగులు. ఈ పిల్లలకి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక చిట్టి తల్లికి బ్రేక్ఫాస్ట్ రెడీ, బ్రష్ చేయించేసి తీసుకొచ్చాను. ఇదిగో ఇడ్లీ. జల్లేయడం ఒక టాస్క్ అంటే ఇడ్లీ పెట్టడం ఇంకా పెద్ద టాస్క్ తెలుసా. అసలు ఇక్కడే నాకు బాగా టైం వేస్ట్ అవుతుంది. అస్సలు తినదు ఈ పాప. ఇక ఫోన్ ఇచ్చి అది ఇదని ఆ ముచ్చటి ఈ ముచ్చటి చెప్తూ కొంతసేపు నేను కూడా చిన్నపిల్లని అయిపోతా దానికి టిఫిన్ పెట్టాలంటే. ఇక నేను కూడా దానికి టిఫిన్ పెట్టేసి నేను కూడా బ్రష్ చేసేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా తింటున్నాను అనమాట. మేమేం తింటున్నాం అంటే చపాతీ చేశాను నేను. సో చపాతీ తింటున్నాను నేను, వీడియో తీసుకుంటుంటే మా వారు ఏదో జోక్ వేశారు, నాకు అందుకే నవ్వు వచ్చింది. ఇక ఇంకా టిఫిన్ చేసిన వెంటనే టీ తాగుతాను నేను. ఇదిగోండి మా ఆయనకి నాకు ఇద్దరం తాగుదాం. ఆయన ఎక్కువ తాగరు, నేనే తాగుతాను. అప్పుడప్పుడు తాగుతారు, ఏదన్నా హెడేక్ కానీ మైండ్ బాగోపోతే అప్పుడు తాగుతారు అనమాట, ఫుల్ హెడేక్ ఉన్నప్పుడు. సో ఇది నేను డైలీ రొటీన్ ఇట్లా చేస్తానమాట. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను చేసేది ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.